కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ మెయిన్గా ఫోకస్ చేయాల్సిన మరొక అంశం ఏంటంటే నూతన ఆవిష్కరణలు మరియు నూతన నియామకాలు. పసిఫిక్ మహాసముద్రంలో కొత్త రకం చేపను న్యూజిలాండ్ శాస్త్రవేత్తలు కనుక్కున్నారు. ఈ చేప కళ్ళు చాలా నల్లగా ఉండడంతో పాటు చాలా చీకటిమయమైన సముద్రం లోతుల్లో కూడా సంచరిస్తుంది. అందుకే దీనిని గోస్ట్ షార్క్ అని పిలుస్తారు. ఈ చేపకు శాస్త్రవేత్తలు పెట్టిన పేరు హరియోటా అవియా. లాటిన్ లాంగ్వేజ్లో అవియా అంటే బామ్మ అని అర్థం. నెక్స్ట్, హైకోర్టు సీజెస్ నియామకం. భారతదేశంలోని 8 హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నియమించారు. భారతదేశంలోని అత్యున్నత చట్టం మన రాజ్యాంగం. రాజ్యాంగంలోని 6వ భాగంలో హైకోర్టు అనే టాపిక్ గురించి ఆస్పిరెంట్స్ మెయిన్గా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. ఢిల్లీ హైకోర్టుకి జస్టిస్ మన్మోహన్ గారిని, హిమాచల్ ప్రదేశ్ హైకోర్టుకి జస్టిస్ రాజీవ్ షెద్దర్ గారిని, మధ్యప్రదేశ్ హైకోర్టుకి జస్టిస్ సురేష్ కైట్ గారిని, మేఘాలయ హైకోర్టుకి జస్టిస్ ఇంద్రప్రసన్న గారిని, కేరళ హైకోర్టుకి జస్టిస్ నితిన్ మధుకర్ గారిని, జమ్మూ అండ్ కాశ్మీర్ లడఖ్ హైకోర్టుకి జస్టిస్ తాషీర్ అఫ్సర్ గారిని, మద్రాస్ హైకోర్టుకి జస్టిస్ కేఆర్ శ్రీరామ్ గారిని, అలాగే జార్ఖండ్ హైకోర్టుకి జస్టిస్ ఎంఎస్ రామచంద్ర గారిని ప్రధాన న్యాయమూర్తులుగా నియమించడం జరిగింది.